వేదాలను కూడా ఆ వేదాలను ఒక చోట ఒక మహాయజ్ఞంగా అతిరుద్రం చేయాలనే సంకల్పంతో విశ్వజ్యోతి స్వరూపానంద స్వామి వారు మా ఎమ్మెల్యేలు ప్రాంతాన్ని ఎన్నుకోవడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరం కూడా ధార్మికంగా హిందూ ధర్మాన్ని, అదే రకంగా వేదాలని, సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భక్తాదులందరం కూడా ఈ మహాయజ్ఞాన్ని చేసుకోవడానికి చాలా అదృష్టంగా ఆనందంగా భావిస్తున్నాం. ఈ ప్రాంతంలో మీరు చూస్తున్నారు, ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా ఇటు అన్ని కార్యక్రమాలు కూడా లోక కళ్యాణం కోసం ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అదే రకంగా భోగభాగ్యాలతో, ఆయన ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదే రకంగా కూటమి ప్రభుత్వం, మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరూ కూడా, దేశంలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు కూడా, అదే రకంగా అందరూ కూడా మా రైతులు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో సకాలంలో వానలు కానీ వర్షాలు కూడా ఇప్పుడు అధికంగా అవుతున్నాయి చూస్తున్నారు. నిన్న ఒక గొప్ప మొంతా తుఫాను భగవత్ సంకల్పంతో ఈరోజు అది ఎక్కడికో కొంచెం డీవేట్ అయ్యి కొంచెం డైవర్ట్ అయింది. లేకపోతే ఇంకా అపార నష్టం జరగకుండా ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇటువంటి విపత్తులు రాకుండా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇటువంటి మహాయజ్ఞాలు కృతులు జరిపే విధంగా ముందుకు పోతున్న స్వరూపానంద స్వామి వారికి, వారి అర్థంలో మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమం జరుపుకునేటువంటి అదృష్టం కలిగించినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా 15 రోజులు నిర్విఘ్నంగా ఈ యొక్క మహాయజ్ఞ కార్యక్రమాన్ని జరుపుతామని తెలియజేస్తాం.